నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్‌లో చాలా రకాల గులాబీలైతే పూసాయండి. చూసారు గదా! ఒక్క మొక్కకి ఎన్ని పువ్వులున్నాయో. ఇవొచ్చేసి మనకు కాశ్మీర్ గులాబీ అంటారు గదా! ఇవైతే చాలా ఎక్కువగా పూస్తాయండి. మీకు వీలైతే గనక ఇలాంటి మొక్కలనేవి తెచ్చుకోండి. బటన్ రోసు, తర్వాతొచ్చేసి పన్నీర్ రోసు ఉంటాయి గదా! ఇవైతే చాలా బాగా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. మనము మెయిన్‌గా అండి బేస్ అనేది ఇంపార్టెంట్ అండి ఏ మొక్కలకైనా సరే. మన ఇంటికి బేస్ ఎలాగ ఇంపార్టెంటో మన మొక్కలకొచ్చేసి సాయిల్ మిక్స్ అనేది అంతే ఇంపార్టెంట్ అండి. చూసారు గదా! ఎప్పుడు కూడా రోజా మొక్కలకి వెల్ డ్రైన్డ్ సాయిల్ అండి. మీరు కోకోపీట్ అనేది యాడ్ చేయకండి. 50% గార్డెన్ సాయిల్, తర్వాత శాండు, నీమ్ పౌడరు, వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏదుంటే అది ఇచ్చేసేయండి. 15 డేస్‌కి ఒకసారి ఖచ్చితంగా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. కింద నుంచి ఎటువంటి పెస్ట్ ఉన్నటువంటి లీవ్స్ కానీ, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనేది రిమూవ్ చేసుకోండి. ఎక్కువగా అండి రోజా మొక్కలకి ఎండు తెగులు అనేది వస్తుంది. మీరు ప్రూనింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రూనింగ్ చేసిన తర్వాత వెంటనే ఎక్కడైతే మీరు ప్రూన్ చేశారో ఆ పార్ట్‌లో సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ కానీ, పసుపు కానీ మీకు సాఫ్ట్ ఫంగిసైడ్ దొరికితే అదైనా సరే అప్లై చేయండి. లేదంటే కొమ్మ అనేది పైనుంచి ఎండిపోతూ మొక్క మొత్తం చనిపోతుందండి. మెయిన్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ అనేది ఎప్పుడు కూడా మనము ఒక వేలు అనేది మీరు అందులో పాట్‌లో పెట్టి చూడండి. ఎప్పుడు కూడా మనకు పైన టాప్ సాయిల్ డ్రై అయింది అనుకుంటేనే వాటర్ అనేది ఇవ్వండి. ఎక్కువ వాటర్ ఉంటే కూడా రోజా మొక్కలకి ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుందండి. వాటరింగ్ అనేది మనము చాలా తక్కువ ఇచ్చుకోవాలి. అలాగే 6-8 అవర్స్ అనేది తప్పకుండా సన్‌లైట్ అనేది అవసరం అండి. 15 రోజులకు ఒకసారి మనము మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంది కదా! అంటే ఆవ నూనె తీసేసిన తర్వాత ఆవాలు, చెక్క ఉంటుంది కదా! అది, తర్వాత వచ్చేసి గ్రౌండ్ నట్ కేకు, వర్మి కంపోస్టు, నీమ్ పౌడరు, టీ పొడి ఇవన్నీ కూడా ఒక 3 డేస్ అనేది సోక్ చేసి 1:10 రేషియోలో 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. అలాగే వర్మి కంపోస్ట్ ఒక్కటే అండి. వాటర్‌లో డైల్యూట్ చేసి అది కూడా ఇవ్వచ్చు. అలాగే పుల్లటి మజ్జిగని కూడా మనము 1 వీక్ పర్మిట్ చేసేసి 1:10 రేషియోలో మొక్కలకి ఇవ్వచ్చండి. తప్పకుండా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. ఎక్కువగా అండి ఆకులు నల్లటి మచ్చలు రావడము, పండు బారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మనకైతే ఎక్కడ కూడా ఎటువంటి పెస్ట్ లేదు. చూసారు గదా! ఎంత హెల్తీగా, ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో ప్లాంట్స్ అన్నీ కూడా గుత్తులుగా ఉన్నాయండి. ఇదొచ్చేసి పన్నీర్ రోస్ అయితే మనకు చాలా బాగా చూసారు గదా! ఎంత గుత్తులుగా ఫ్లవర్స్ ఉన్నాయో. ఎప్పుడు అండి ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మనకు మార్చ్ ఎండింగు, ఏప్రిల్ ఫస్ట్ వరకు కూడా మనకు ఫుల్‌గా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. మీరు తప్పకుండా మెయిన్ సాయిల్ అనేది వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండేలాగా చూసుకోండి. చాలామంది అండి మాకు ఆకులనేవి మాడిపోతున్నాయి, మచ్చలొస్తున్నాయి ఇలా చెప్తున్నారు కదా! మీరు ఎప్పుడు కూడా లోయర్ పార్ట్స్ లీవ్స్ అన్నీ కూడా ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటే ఎప్పటికప్పుడు అనేది రిమూవ్ చేసేసేయండి. ఈ సమ్మర్‌లో అండి మొక్కల పైనంతా కూడా తడిచేలాగా వాటర్ అనేది ఇవ్వండి. ఈవినింగ్ టైంలోనే ఇవ్వండి. ఎండల మీద అలాగా ఇవ్వకండి. ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో మొక్కల మీద మొత్తము వాటర్ అనేది స్ప్రే చేయండి. ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేస్తుంది కదా! మీరేం చేస్తారంటే మొత్తం ప్రూన్ చేసేసేయండి. ప్రూన్ చేసేసిన తర్వాత పైన పసుపు అనేది అప్లై చేయండి. మీరు ఎక్కడైతే ప్రూన్ చేశారో అక్కడ పసుపు అనేది అప్లై చేయండి. ఒకవేళ మీకు షేడెడ్ ప్లేస్ అంటే మొక్కలు షిఫ్ట్ చేసుకోగలిగే ప్లేస్ గనక ఉంటే షిఫ్ట్ చేయండి. లేదంటే మామూలుగా అయితే మనము వింటర్‌లో, రెయినీ సీజన్‌లో మనకు తేమ శాతం అనేది తక్కువగా ఉండాలండి. అంటే వాటర్ అనేది తక్కువగా ఇచ్చుకోవాలి. కానీ ఈ సమ్మర్ సీజన్‌లో ఏం చేస్తారంటే మొక్కలకి తప్పకుండా ఒకసారి 2 ఇంచెస్ సాయిల్ అనేది రిమూవ్ చేసేసి న్యూ సాయిల్, కంపోస్ట్ మిక్స్ ఇచ్చేసి మల్చింగ్ అనేది చేసేసేయండి. లేదంటే 2 పూటల అంటే లోపల ఉన్నటువంటి తేమ శాతం అనేది ఆరిపోకుండా వాటరింగ్ అనేది ఇవ్వండి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలైతే తీసుకుంటే మన మొక్కలనేది ఒక్కసారి కొంటే చాలా సంవత్సరాల వరకు సేఫ్‌గా ఉంటాయండి. మనము వింటర్‌లో అలాగా ప్లాంట్స్ కొంటూ ఉంటాము. సమ్మర్ వచ్చేసరికి చనిపోతూ ఉంటాయి గదా! మీరు ఇలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటే మనకు సమ్మర్‌లో కూడా మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సీజన్‌కి మనము ప్రూన్ చేసుంటాం గదా! ఆటోమేటిక్‌గా మనకు మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. చూసారు గదా! ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ విధంగా మీరు
ఎక్కువ ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.